ఫేస్‌బుక్‌లో అసలు ఫోటోస్ పెడితే బెస్టా? లేదంటే రీల్స్ అప్‌లోడ్ చేస్తే బెస్టా? మానిటైజేషన్‌కైనా లేదంటే మానిటైజేషన్ తర్వాత మనకి ఎర్నింగ్స్‌కైనా గూడా ఏ కంటెంట్ మేము అప్‌లోడ్ జేయాలి? చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం అనేసి చాలామంది రీసెంట్‌గా కామెంట్ జేస్తున్నారు. సో, దీనికి మీకు నేను క్లారిటీ ఇస్తాను. క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏ కంటెంట్ బెస్ట్ అని మీకనిపిస్తుందో మీరు గూడా మీ ఒపీనియన్ అయితే తప్పకుండా మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేదైతే ఓన్లీ నా అకౌంట్‌ని బేస్ చేసుకొని మాత్రమే చెప్పట్లేదు. మనకి ఏ ప్రాబ్లమ్‌తోని కాంటాక్ట్ అయినా నేను ఇవన్నీ చెక్ చేస్తాను కాబట్టి ఆటన్నిటి పరంగా నేనైతే ఈ వీడియోనైతే చెప్తున్నాను. అంటే ఫేస్‌బుక్‌లో మనకి మానిటైజేషన్ అవ్వడానికైనా, లేదంటే ఎర్నింగ్స్ మంచిగా అవ్వడానికైనా గూడా సో, మనకి మానిటైజేషన్ ఎలా అయినా మనకి బెస్ట్ దాని తర్వాత కావాల్సింది ఎర్నింగ్సే గదా! కాబట్టి మనము మనీ ఎక్కువ మోతాదులో సంపాదించుకోవాలంటే మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్ రీల్సా, ఫోటోసా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో, చాలా వరకైతే మాత్రము ఫేస్‌బుక్‌లో కంటెంట్ అప్‌లోడ్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం అయితే రీల్స్ అప్‌లోడ్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ. ఎవరో వ్లాగర్స్ లేదంటే న్యూస్ వాళ్ళు తప్ప నార్మల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ చేసే వాళ్ళైతే మాత్రం రీల్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ ఓన్లీ రీల్స్ అనే దగ్గర మాత్రం వ్యూస్ గనుక చూసుకుంటే మంచి రీచ్ ఉంటది. రెగ్యులారిటీగా మీరు ఫాలో అయితున్నారు. డైలీ ఖచ్చితంగా కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నారు అంటే అక్కడ వ్యూస్ అనేది మంచిగా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. కదా! కొంతమంది సెకండ్ కేటగరీ వాళ్ళు ఎలా ఉంటారంటే, సో, రీల్స్‌తో పాటుగా ఫోటోస్‌ని గూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ మనము లాంగ్ వీడియోనైతే మనం స్కిప్ జేసేస్తున్నాము. కేవలం ఈ రెండిటి పరంగానే చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కాబట్టి ఇవి రెండే చెప్తున్నాం. సో, కొంతమంది రీల్స్‌తో పాటుగా ఫోటోస్‌ని గూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. సో, ఎర్నింగ్స్ ఓన్లీ రీల్స్ వీడియోస్ అప్‌లోడ్ చేసిన వాళ్ళకంటే, రీల్స్ ప్లస్ ఫోటోస్ కలిపి అప్‌లోడ్ చేసిన వాళ్ళకి ఎర్నింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎలా ఎక్కువగా ఉంటాయి? ఎంత మోతాదులో ఎక్కువగా ఉంటాయని గూడా నేను చెప్తాను. సో, ఇప్పుడు మనకి ఆఫ్టర్ మానిటైజేషన్ సో, మనం మానిటైజేషన్ అవ్వడానికి గూడా మనము రీల్స్ పెట్టొచ్చు, ఫోటోస్ గూడా పెట్టొచ్చు. సో, మీరు ఎలా కంటెంట్‌ని తీసుకొస్తున్నారు అనేది మీ ఇష్టము. కానీ మనము ఎర్నింగ్స్ దగ్గరకొచ్చేసరికి మనకి ఎర్నింగ్స్ రేట్ ఎలా ఉంటది? ఇప్పుడు ఫేస్‌బుక్‌లో అయితే మాత్రం మనకి రీల్స్‌కి 1000 వ్యూస్‌కి 0.01 సెంట్ అని మనకక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు. కానీ మీరొక్కసారి పర్టిక్యులర్‌గా గమనిస్తే మనకి 5,00,000 వ్యూస్ వచ్చినా కొన్ని కొన్ని సార్లు అవి $5 అవ్వవు. $5 ఏంది అసలు కొన్నిసార్లు $1 సరిగ్గా అవ్వదు. 1,00,000 వ్యూస్ వస్తే మనకి $1 అవ్వాలి గదా! అలా గూడా మనకి రానే రాదు. అంటే మనకున్న 0.01 సెంట్‌కి గూడా కరెక్ట్‌గా ఇక్కడ ఎర్నింగ్స్ అనేది రావు. సో, రీజన్ ఏందంటే అది రీల్ వీడియో కాబట్టి రీల్ వీడియోకి కరెక్ట్‌గా మనకి క్లిక్ త్రూ రేట్ గానివ్వండి, లేదంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ గానివ్వండి, ఇవన్నీ ఫేస్‌బుక్‌కి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి రేటింగ్ అనేది ఇచ్చి ఈ 1000కి ఈ 0.01 సెంట్ అనేది మనకి ప్రిఫర్ చేస్తది. అలా లేదనుకోండి సో, మనకి ఇలా స్క్రోల్ చేసేటప్పుడు 2 సెకండ్స్, 3 సెకండ్స్ అక్కడ వీడియో ప్లే అయినా గూడా మనకి వ్యూస్ కింద కౌంట్ చేస్తది. కానీ అక్కడ ఫేస్‌బుక్ ఇచ్చిన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ప్లే అయితేనే మనకి యాడ్ వస్తది కాబట్టి, అలా యాడ్ రాలేదనుకోండి మనం ఎర్నింగ్స్ మిస్ అయిపోయినట్టే గదా! సో, ఇలాంటి లిటిగేషన్స్ అన్నీ వీడియోస్ దగ్గర అంటే రీల్స్ వీడియోస్ దగ్గర ఉంటాయి గాబట్టి, మనకు రీల్స్‌కి ఇప్పుడు ఉన్న రేటింగ్ ప్రకారము 5,00,000 వ్యూస్ వచ్చినా సరే మనకి $5 అనే ఎర్నింగ్స్ మనకి అవ్వవు. సో, ఇది మనకి ఒక చిన్న మైనస్ పాయింట్. ఏది ఎర్నింగ్స్ దగ్గర. సో, వ్యూస్, లైక్స్, ఎంగేజ్‌మెంట్ దగ్గర చూసుకుంటే మాత్రం పిక్స్‌లో మనకి రీల్స్ డెఫినిట్‌గా ఉంటది నంబర్ 1 ప్లేస్‌లో. కానీ ఎర్నింగ్స్ దగ్గరకొచ్చేసరికి వీటన్ని మిస్టేక్స్ వల్ల మనకి ఎర్నింగ్స్ అనేది చాలా లోగా ఉంటాయి. అదే ఇప్పుడు మనం ఫోటోస్ దగ్గరకొచ్చినామనుకోండి, ఒకవేళ నాకు దొరికినాయనుకోండి నేను డెఫినిట్‌గా ఇప్పుడు మాట్లాడేటప్పుడు సైడ్‌కి మీకు స్క్రోల్ అవుతూనే ఉంటాయి. దొరకకపోతే మాత్రం 1, 2 నావి మాత్రమే పెడతాను. ఎందుకంటే బోలెడంత మంది ఇచ్చినప్పుడు నేను మొత్తం అందరిలో చెక్ చేసిందేంటంటే రీల్స్ కంటే ఎర్నింగ్స్ ఫోటోస్‌కి మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క అకౌంట్ నేను చూసినప్పుడు, ఒక ఫోటోకి ఒక మెంబరు $45, $90 ఇలాగ జస్ట్ ఒక్క ఫోటోతోని ఎర్నింగ్ చేసుకున్న ఎర్నింగ్స్ అవి. మళ్ళీ వ్యూస్ ఏమన్నా దానికి తగినట్టుగా ఏమన్నా ఎక్కువున్నాయా అంటే నార్మల్ జస్ట్ లక్షలలో ఉన్న వాటికి ఇలాగ డాలర్స్‌లలో ఎర్నింగ్స్ అనేది అయిందన్నమాట. సో, ఇక్కడ మనకి డెఫినిట్‌గా మనకి ఒక 1,00,000 వ్యూస్ గనుక వచ్చినాయనుకోండి $1 కాదు. $1 కంటే ఇంకా ఎర్నింగ్స్ అనేది అబోనే ఉంటది గానీ, తక్కువ మాత్రం ఉండదు. సో, ఈ రేటింగ్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఫోటోస్‌కి గానీ, లేదంటే రీల్స్‌కి గానీ 0.01 సెంట్ అనే ఉంటది. కానీ ఎర్నింగ్స్ మాత్రం మనకి ఈక్వల్ లేదంటే అబోవ్‌గా మనకి ఫోటోస్‌కి ఎర్నింగ్స్ ఉంటది. సో, రీజన్ ఏంది అనంటే, మనకి ఫోటోస్‌కి ఇంత లెంగ్తీ ఉండాలి, మనకి సీటీఆర్ ఉండాలి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉండాలి అనేది ఏముండదు గదా! ఇప్పుడు కొత్తగా 5 సెకండ్స్ వరకి మన ఫోటోని చూడాలి అని జెప్తుంది. అది చాలా సింపుల్‌గా అయిపోతది. ఎవరైనా సరే మనం మన అప్‌లోడ్ చేసిన ఫోటో వాళ్ళ ఫీడ్‌లో ఎళ్ళింది అనంటే,
అక్కడ మనము ఏసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ ప్రకారం గానివ్వచ్చు, లేకపోతే అక్కడ మనం రాసిన మ్యాటర్‌ని గురించి గానివ్వచ్చు, లేదంటే పిక్చర్‌లో ఉన్న ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్‌ని గావచ్చు, వీటన్నిటిని చూడడంలో 5 సెకండ్స్ అనేది చాలా ఈజీగా గడిచిపోతది. అండ్ మళ్ళీ రికమెండేషన్‌లోకి గూడా చాలా ఈజీగా ఎళ్తది. ఎందుకంటే ఒకరు చూసారు అనంటే ఇంకొకరికి ఆటోమేటిక్‌గా వెళ్తది. సో, రీల్స్ అలా గాదు. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఫేస్‌బుక్‌కి అనుగుణంగా ఉంటేనే మిగిలిన వాళ్ళకి రికమెండేషన్ ఇస్తది. లేదనుకోండి అది అక్కడికే డ్రాప్ అయిపోతది. ఎన్ని వ్యూస్ వస్తే అక్కడికే అది పడిపోతది అంతే ఇగ. అది గ్రో అవ్వదు మళ్ళీ. కానీ ఫోటోస్‌కి ఇస్తున్నామనుకోండి అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. ఎందుకంటే దానికి చాలా చిన్న క్రైటీరియాలా ఉంటది గదా! ఎక్కువ మందికి రికమెండేషన్ అవ్వడానికి. ఎవరైనా ఒకరు చూసారు అంటే ఆటోమేటిక్‌గా ఇంకోళ్ళకెళ్తది. ఆ చూసిన వాళ్ళు లైక్ చేసినా, చేయకపోయినా, కామెంట్స్ చేసినా, చేయకపోయినా వాళ్ళు చూసారు అంటే మిగిలిన వాళ్ళకి రికమెండేషన్ అనేది వెళ్తూనే ఉంటది. రిలేటెడ్‌గా గాని, లేదంటే మన ఫాలోవర్స్‌కి గానివ్వండి, వీళ్ళన్నిటికి గూడా అందరికి వెళ్తది. కాబట్టే మనకిక్కడ వ్యూస్ అనేది 0.01 సెంట్‌కి అనుగుణంగా మనకి $1 ఎర్నింగ్స్ అయితది. ఇంకా మీరు పెట్టిన పోస్ట్‌కి గనుక ఇంకా లైక్స్, షేర్స్, కామెంట్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు మనకి 1000కి ఇక్కడ $1 కంటే ఎక్కువ ఎర్నింగ్స్ అనేది అయితది. సో, ఇది నేను పర్సనల్‌గా నా ఒక్కొక్క అకౌంట్‌లో చెప్పట్లేదు. చాలా మంది అకౌంట్స్ చెప్తున్నాను కాబట్టి, మీరు మానిటైజేషన్ తర్వాత ఎర్నింగ్స్ మంచిగా చేసుకోవాలి అంటే, రీల్స్ మాత్రమే గాదు, మీరు ఫోటోస్‌ని గూడా క్రియేట్ జేయండి. మీరు ఏ కేటగరీ ఎంచుకున్నా సరే, ఫోటోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా అనుకోండి, పైన అందరికి రిలేటెడ్‌గా వచ్చే ఒక క్వెషను, దాని కింద ఆన్సర్. లేదంటే కామెంట్ సెక్షన్‌లోనే మనకి ఎంతోమంది క్వెషన్ చేస్తుంటారు గదా! ఆ ఒక్కొక్క క్వెషన్‌ని మీరు ఒక్కొక్క పోస్ట్‌లాగా పెట్టొచ్చు. లేదు ఒకవేళ మీరు కిచెన్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అంతకు మించి మీరు వేరే చేయరనుకోండి. ఆ కిచెన్‌లోనే మీరేదైనా టిప్స్ ఇవ్వచ్చు. చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి గదా! సో, మసాలా రెడీ చేయడంలో కావచ్చు, లేదంటే కర్రీగా మంచిగా రావడం కోసం, లేదంటే ఉప్పు ఎక్కువైనప్పుడు, కారం ఎక్కువైనప్పుడు చిన్న చిన్న టిప్స్‌ని మనం అప్పటిదప్పుడు ఫాలో అయ్యి మంచిగా కర్రీస్‌ని ఇలా ఉంచుకోవాలంటే ఎలాగా, స్టోర్ చేసుకోవాలంటే ఇలా బోలెడన్ని ఉంటాయి గదా! సో, అవన్నీ మీరు ఒక్కొక్క పోస్ట్‌లాగా మీరు రాసి అప్‌లోడ్ చేయొచ్చు. సో, దీనివల్ల మీకు గూడా మంచిగుంటది. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళంటే పోస్ట్ రూపంలో గూడా మీరు జోక్స్ అనేది అప్‌లోడ్ చేయొచ్చు. ఇలా గనుక మీ కేటగిరీలో ఫోటోస్‌ని గూడా క్రియేట్ చేస్తున్నారనుకోండి, సో, బిఫోర్ మానిటైజేషన్ అయితే మనకి ఏం యూజ్ ఉండదు గానీ, ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత మీకు ఎర్నింగ్స్ అయితే మాత్రం సూపర్‌గా అయితాయి. సో, ఒకవేళ నాకు దొరికేదుంటే ఇక్కడ మీరు గూడా చూసే ఉంటారు. అంతే గాకుండా ఒకవేళ మీకు మానిటైజేషన్ అయింది అంటే, మీరిప్పటిదాకా ఫోటోస్‌ని మీరు అప్‌లోడ్ చేయలేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే చేసినాం అనంటే, ఇప్పటి నుంచెల్లి ఒక జస్ట్ 1 వీకు డైలీ ఒక 2 ఫోటోస్ మీరు అప్‌లోడ్ చేసి చూడండి. ఎర్నింగ్స్ ఇంతకుముందు కంటే ఇప్పుడెలా ఉన్నాయనేది మీకే తెలుస్తది. అప్పుడొచ్చి మీరే కామెంట్ చేస్తారు. రెండిట్లో ఏది బెస్ట్‌గా ఉంది అని.